రే జారి జారి పడ్డా నీ జాతిలు నమ్మడ్డా నా మిత్తి పైసలేయిరా. ఫోన్ కట్ చేసిండు. మంచిగా సరేపా ఆ ఇంటికి పోయి మిత్తి పైసలు తీసుకొద్దాం. నేను రాను. వస్తావా రావా? నువ్వు బూతులు మాట్లాడతావు, నేను రాను. వాయు వరుస లేనోడు మేనమామ గుద్దలేలు పెట్టిండట. అరే నువ్వు వసూలు చేయవు, నేను వసూలు చేస్తుంటే మధ్యలో ఏలు పెడితే ఎట్లా? బూతులు మాట్లాడకుండా కూడా వసూలు చేయొచ్చు. సరే మాట్లాడను పా. పక్కా? నీ పొక్క. సరే మాట్లాడా పక్కా పా. ఒకవేళ అక్కడ బూతులు మాట్లాడితే బూతుకు 1000 రూపాయలు కట్టాలి నాకు. సరే మాట్లాడపా. సరేపా, నేను కూడా చూస్తా. మిత్తి పైసలేయిరా? వచ్చే నెల ఇస్తా. 3 నెలలకెళ్ళి ఇదే చెప్తున్నావు. మర్యాదగా నా మిత్తి పైసలు ఇస్తావా? నీ గుద్దబగలుతాయి. నిన్ను గుద్ది వసూలు చేయాలనా? గుద్దుతావా? గుద్దు. రేయ్ మర్యాదగా నడుచుకో. నీ పెళ్ళాం మొహం చూసి వదిలేస్తున్నా. దీన్ని చూసి నన్ను వదిలేస్తున్నావా? ఏం కథ? నేను లేనప్పుడు దీన్ని వేసుకుంటున్నట్టున్నావు. ఇదిగో 10,000. 10 బూతులు తిట్టా, లెక్క పెట్టుకో. బయన్కెళ్ళోడే పైసలు తీయరా అంటే మీదికి వస్తున్నావేంద్రా? కొడక మొడ్డ కోసి అందులో అల్లం ఎల్లిగడ్డ పెడతా. ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ లేదు, జర పెట్టరాదు. తీసి నా పెళ్ళానికి కూరలు ఎత్తది. ఏంద్రా అల్లం ఎల్లిగడ్డ పెడితే కూరలు వేసుకుంటావు? నీ గుద్దలో పచ్చిమిరకాయ పెడతారా? తీసుకుపోయి చట్నీలు వేసుకో. పైసలు పైసలు లేవు, ఏం చేసుకుంటావు వేసుకో. జీతం ఏం చేస్తావురా? తాగినా పతాలాడినా. పైసలు కావాలంటే నా పిల్లని ఇస్తా, తీసుకొని పనిలో పెట్టుకో. అవతల మావాడు వెయిట్ చేస్తుండు, నేను పోవాలి. ఎవడు రాడు? కళ్ళు కాంపౌండ్లో కళ్ళు సీసా. తాగుతావా? నేను కళ్ళు తాగుతానరా? అది కూడా మందు కళ్ళు. నీ నోట్లో నీ పెళ్ళ ముచ్చా. మందు కళ్ళు కంటే దీన్ని ఇచ్చే బెటర్ అనుకుంటా. బా ఈ రోజుకైతే కళ్ళే తాస్తా. పోతున్నా పో. గున్నా మామిడి గున్నా మామిడి. ఇగో అమ్మ, ఇప్పుడు 500 ఉన్నాయి, తీసుకో. వచ్చే నెల ఎట్లా ఏం చేసిస్తా? నీ దగ్గరే పెట్టుకొని డ్రెస్ కుట్టించి నీ పిల్లల్ని స్కూల్కి పంపించు, ఓకేనా? ఎంతవరకు చదువుకున్నావు? 7 పాస్ అమ్మా. ఈ ఫోన్లో రోజుదాని యాప్ ఉంది, టిక్టాక్ తెలుసు కదా? దాని లెక్కనే ఇది కూడా రోజుదాని యాప్ అంటారు. ఇది ఓపెన్ చేసి తెలుగులో ఉన్న న్యూస్ మొత్తం చదువు. పేపర్ చదువుతావు కదా, సేమ్ అట్లనే ఇది కూడా. రోజు 2 గంటలు న్యూస్ మొత్తం చదువు. ఎంత లేదన్నా 200 రూపాయలు నీ అకౌంట్లో పడతాయి. ఇంట్లోనే కూర్చొని 6,000 నెలకి మంచిగా సంపాదించుకోవచ్చు. నా మిత్తి 3,000 పోగా నీకు 3,000 మిగులుతాయి. నీ పిల్లల్ని మంచిగా చదివించుకో, ఓకేనా? నా ఫోన్ పైసలు 500 కలిపి 3,500 ఇవ్వు. సరే అమ్మా. ఎందుకు ఈ పైసలు? బూతులు మాట్లాడినా కదా, లెక్క సరిపోలే. నువ్వు బూతులు మాట్లాడితేనే అందం. నమస్తే రోజుదాని వాళ్ళు పుక్కడికి పైసలు ఇస్తున్నారు. ఇట్లా ఎన్ని రోజులు ఇస్తారో తెలియదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు సకా పెట్టుకోవాలి. ఎస్, మీ రిఫరల్ కొన్ని కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. మాతో పాటు లంచ్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ పొందండి. Hope you like our video. If you really like it, like, share, comment and subscribe to our channel. 7 hours. Maki Kirkiri.